అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ లైవ్. సో చాలా రోజుల తర్వాత మన సోషల్ మీడియాలో లైవ్లోకి రావడం జరుగుతుంది. ఎలా ఉన్నారంతా? హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి. అది నేను మాట్లాడడం మొదలు పెట్టే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి తగ్గట్టుగా ఫస్ట్ మీరు ఆన్సర్ చేసి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక్క 1 minute ఆగి అందరూ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి జస్ట్ 1 minute ఆగి మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్గా పేరెంట్స్ అందరికీ, మీ కిడ్స్ కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years 12 years ఆర్ బిలో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఈ మధ్య చాలామంది కౌన్సిలింగ్కి వస్తుంటే పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటి తెలుసా? సార్ మా పిల్లాడు స్కూల్కి వెళ్ళనంటున్నాడు సార్, అసలు ఎందుకు ఈ చదువు, ఎందుకు ఎడ్యుకేషన్ అని ఒకే ఒక క్వశ్చన్ మార్క్లో వస్తుంది. ఎందుకు ఎడ్యుకేషన్ అనే డైలాగ్తో వాళ్ళు స్టార్ట్ చేస్తూ పోనీ ఆ కిడ్ని పిలిచి మాట్లాడితే, సార్ చదువు అంతా సార్, నేను యాక్చువల్గా స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతాను, లేదంటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్, నాకు బిజినెస్ మైండ్ సెట్ నాకు చాలా ఎక్కువ అని చెప్పి ఫస్ట్ ఇదే డైలాగ్ మాట్లాడుతున్నాడు. లేదా నాకు డిఫరెంట్గా టెక్నాలజీ నేర్చుకుని ఎటో ఒకటి చేసుకుంటాను సార్ అని చెప్పి, అసలు స్కూలు ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా నేను ఇప్పటి నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. పోనీ నేను క్లారిటీకి వస్తే ఏ బిజినెస్ చేస్తామంటే ఏదో బిజినెస్ చేస్తాను సార్ నేను కావాలంటే అని చెప్పి ఇంకా దాని తర్వాత ఆన్సర్ ఉండదు. ఇలా చాలా మంది పిల్లలు ఈ మధ్య బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పాలా, లేకుంటే డిఫరెంట్ ఒక్కొక్కరు కోట్లు సంపాదించేస్తున్నారు అంటే ఇంత కష్టపడి ఎందుకు డైరెక్ట్గా కోట్లు సంపాదించవచ్చు కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే ఒక రాంగ్ థింగ్ ఏంటంటే, ఎవరో లక్షలో ఒక 5-6 సక్సెస్ అయ్యి ఉంటారు, నేను కాదనట్లేదు. వాళ్ళని చూసి వీళ్ళందరూ చదువు ఏం చేస్తుంది, డైరెక్ట్గా వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడు కోట్లు సంపాదిస్తున్నారు అనే ఎరాలో పిల్లలు పడిపోతూ ఉంటే ఫౌండేషన్ మిస్ అవుతుందని నాకు అదే భయం వేస్తుంది. ఎందుకు సార్ ఫౌండేషన్ మిస్ అవుతుందంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. మీలో ఎంతమంది ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పండి, చదువు పిల్లలకి ఇంపార్టెంట్? మళ్ళీ చెప్తున్నా, అది సిబిఎస్ఈ స్టేటా లేకుంటే మ్యాథ్సా ఫిజిక్సా కెమిస్ట్రీ అని నేను అనగట్లా. ఎంతమందికి మినిమం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ టాపర్స్ అవ్వమని చెప్పట్లేదు, నేను మళ్ళీ వాళ్ళని ర్యాంకులు తెచ్చుకోమని చెప్పట్లేదు, ఐఐటీలో సీట్లు తెచ్చుకోమని నేను చెప్పట్లేదు. కానీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ పిల్లలకని మీరు అనుకుంటున్నారు? ఒకసారి నాకు చాట్ బాక్స్లో చెప్పండి. మీలో ఎంతమంది సార్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ పిల్లలకి అని ఎంతమంది అనుకుంటున్నారు? విల్ వెయిట్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. మానస గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ, వెల్కమ్ ఎవ్రీవన్. ఎంతమందికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఈ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ స్మార్ట్ జనరేషన్ అనుకుంటూ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు సార్, హ్యాపీగా వెళ్ళి నేను స్మార్ట్గా ఏదో ఒకటి సంపాదిస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే తెలుసా, నేను ఆఫ్ టాపిక్ వెళ్ళట్లేదు, చాలా జాగ్రత్తగా మీతో ఈ క్వశ్చన్ అడుగుతూ టాపిక్ మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, వీళ్ళు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తూ స్మార్ట్ వర్క్ చేస్తే చాలు, హార్డ్ వర్క్ అవసరం లేదు అని వెళ్ళిపోతున్నారు. కానీ పెద్దవాళ్ళు పేరెంట్స్ ఏమంటారంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, అదే మీకు డిసిప్లిన్ తీసుకొస్తుందని వాళ్ళు అంటారు. ఇక్కడ పిల్లలకి పెద్దలకి మధ్యలో కన్ఫ్యూజన్ ఎక్కడుంది తెలుసా? హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంటా? ఈరోజు నా టాపిక్ అదేనండి. ఈ లైవ్ పెట్టడానికి కారణం, పిల్లలకి మీరు ఇది కనుక క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ అసలు హార్డ్ వర్కే అవసరం లేదు, బ్లైండ్గా నేను అన్ని స్మార్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్న, లైఫ్ సెట్ అయిపోతుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ కనుక అలా పెరిగిందంటే మాత్రం డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. వెరీ గుడ్ మానస గారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, వాళ్ళకి ఫౌండేషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వస్తుంది. వెరీ గుడ్ శ్రీనివాస్ గారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ సపోర్టెడ్ బై ఎథిక్స్. ఫ్యాంటాస్టిక్ అండి. ఖచ్చితంగా బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా, ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో ఎందుకు సార్ కూర్చోవడం, ఎందుకు సార్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేసుకొని మేము బతికేస్తాం, హార్డ్ వర్క్ అవసరం లేదు అని ప్రతిదీ ఇలా తయారవుతున్నారు. మీలో ఎంతమంది నాకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి, ఒక మనిషి ఎదగాలంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంటా? ఏంటి సార్ మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు? ఏదో మీ లైవ్ ఊరికే అలా స్క్రోల్ చేస్తుంటే వచ్చింది చూద్దామని వస్తే మమ్మల్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే, ఫస్ట్ మీకు క్లారిటీ ఉంటే కదా మీరు మీ పిల్లలకి చెప్పడానికి. ఫస్ట్ పిల్లలకి హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంటా, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో మనం నేర్పకపోతే వాడెక్కడో, పాపం పిల్లలు కదా,
వాళ్ళు ఎక్కడో యూట్యూబ్లో చూసి నేను 1 yearలో 10 కోట్లు సంపాదించాను, ఇదే స్మార్ట్ వర్క్గా ఉంది, 10 సంవత్సరాలు చదువుకొని దేనికి పనికి రాకుండా ఎందుకని చెప్పి ఆలోచనలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటి కౌన్సిలింగ్ కేసెస్ మాకు వస్తున్నాయి. అందుకే నెక్స్ట్ జన్ పిల్లలు ఇబ్బంది పడకూడదు కాబట్టి ఈ లైవ్లో మీకు చెప్తున్నాను. హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్? లైవ్ చూసే వాళ్ళందరూ మీ చాట్ బాక్స్లో రాయొచ్చు. హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. దాని తర్వాత మీ ఎగ్జాంపుల్స్ కూడా నాకు చెప్పండి, మీరేమనుకున్నారో కూడా చెప్పచ్చు. వెరీ గుడ్ గీతా పిల్ల గారు, హార్డ్ వర్క్, వెరీ గుడ్. హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంటా? మీ ఉద్దేశం ఏంటని చెప్పండి, దాని తర్వాత నేను చెప్తాను. ఈ రోజు నుంచి పిల్లలకి ఫస్ట్ చెప్పండి. నేను మీకు లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అనుకుంటా, నేను ఎప్పటికీ ఆ కౌన్సిలింగ్ మాత్రం మర్చిపోలేను. వాళ్ళ అబ్బాయి గురించి ఆయన తీసుకొచ్చాడు, 4th class కిడ్ని తీసుకొని వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే ఫస్ట్ నార్మల్గా మాట్లాడుతూ ఆ కిడ్ కొద్దిగా నాటీగా ఉంటే ఒక క్వశ్చన్ అడుగుతామని, బాబు మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తావు అంటే, వెంటనే అబ్బాయి వచ్చి ఏమని సార్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయాయి. నేను వెంటనే డబ్బులు ఎవరు కడతారంటే, మా నాన్న కడతారు సార్. ఎంతకాలం కడతారంటే, డబ్బులు ఉన్నంత వరకు కడతారు సార్. వెరీ గుడ్, అయిపోయింది. దాని తర్వాత వెంటనే ఆయన అడిగాను, సార్ మీరు ఒకవేళ గ్యాస్ అయిపోతే ఏం చేస్తారు సార్ అంటే, ఏమో సార్ ఫస్ట్ పక్కింట్లో అడుగుతాను. అది మన బేసిక్ ఇండియన్ మైండ్ సెట్ రైట్. పక్కింట్లో అడుగుతాను, వాళ్ళు కనుక లేదు అంటే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేస్తాను, లేకుంటే ఇంకెక్కడైనా దొరుకుతుందో ఒకసారి కనుక్కుంటాను సార్. ఎందుకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టలేదంటే, బలవాలి సార్ స్విగ్గీలో ఆర్డర్ పెడితే మా నలుగురికి తినడానికి మేము బిర్యానీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఒక 500-600 అవుతుంది. అదే కాస్ట్లో ఇంకో 200 పెట్టుకుంటే నాకు గ్యాస్ వచ్చేస్తుంది. నెలంతా రన్ చేయగలిగే కెపాసిటీ ఉండి ఒక్కరోజు ఒక్క పూటకి స్విగ్గీలో ఎందుకు పెట్టగలుగుతాను సార్? పెట్టలేను సార్ అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళు ఆలోచించి స్మార్ట్ వర్క్లో వెళ్ళిపోవచ్చు, స్మార్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి రియాలిటీకి మిస్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు పిల్లలకి వెరీ గుడ్ చాలా మంది ఆన్సర్స్ పెట్టారు, ఒక్కసారి చదువుతాను. తారకేశ్వర్ గారు, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. మానస కిరణ్ గారు, బోత్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అకార్డింగ్ టు సిచ్యువేషన్, వెరీ గుడ్. జగదీష్ ఇల్లా గారు, హార్డ్ వర్కింగ్. గీతా పిల్ల గారు, హార్డ్ వర్క్. శ్రవంతి గారు, బోత్ ఇంపార్టెంట్ సార్, ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఫెంటాస్టిక్ అండి. ప్రీతి స్మైలీ గారు, ఫర్ నౌ జనరేషన్ బోత్ ఈస్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, బోత్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. కానీ ఇప్పుడు పిల్లలు ఏది చూస్ చేస్తున్నారో మీరు అనుకుంటున్నారు? ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ మాట్లాడితే, అరే కొద్ది కష్టపడరా అంటే, లేదు ఈజీ వే ఏదైనా చెప్పు, ఈజీ వే ఏదైనా చెప్పు అని చెప్పి ఈజీ వేలోకి వెళ్ళిపోతే అది కూడా ఎఫెక్ట్ అనండి. నా వర్షన్లో బీయింగ్ ఏ సైకాలజిస్ట్ నా వర్షన్ చెప్తాను. సారీ అండి, ఒక చిన్న విషయం. నా వర్షన్లో చెప్తాను. అమ్మ మళ్ళీ ఇది హెయిర్ పెంచేది కూడా చాలా మందికి అప్పుడప్పుడు తెలియట్లేదు, అందుకే చెప్తున్నాను. హెయిర్ పెంచేది కూడా క్యాన్సర్ పేషెంట్ డొనేట్ చేయడం తప్ప టైం పాస్కో స్టైల్ కోసం పెంచట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ బ్యాక్, ఏంటి సార్ మీ వర్షన్లో ఏంటి అంటే, ఈ జనరేషన్ పిల్లలందరూ స్మార్ట్ వర్క్ కోరుకుంటున్నారు, కానీ ఏదన్నా వర్క్ చేయాలంటే బ్యాలెన్సింగ్ బోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒక విషయం చెప్తాను, నేను ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఒక రైతన్న ఉన్నారు, రైతన్న పొలం పండించాలన్నా, లేకుంటే ఏదైనా వరి పండించాలన్నా, లేకుంటే పొలంలో ఏదైనా సాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆయన మినిమం డ్యూరేషన్లో వెయిట్ చేయాలి. దానికి తగ్గట్టుగా ఆయన ఎఫర్ట్స్ పెట్టాలి, వాటర్ కానీ ఇవన్నీ ఎఫర్ట్స్ పెట్టాలి. 4 నెలల్లో 5 నెలల్లో పంటకి తగ్గట్టుగా ఆయన వెయిట్ చేయడం కానీ, దానికి తగ్గట్టుగా ఎరువులు కానీ ఇవన్నీ వేస్తూ ఆయన వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి, రైట్? ఇది హార్డ్ వర్క్ అనుకుందాం. ఇంకా పాత పనిముట్లతో ఇంతకుముందు ఎలా చేస్తున్నారో అలాగే చేయకుండా ఇప్పుడు ప్రెసెంట్ టూల్స్ వాడుతూ కనుక ఆయన చేయగలిగితే, అంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ స్ట్రాటజీ అప్లై చేస్తే దెన్ హీ కెన్ ఫిట్ ఫర్ దిస్ జనరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ స్ట్రాటజీ. అలా కాకుండా నేను హార్డ్ వర్కే చేస్తాను, ఇప్పుడు కొత్త టూల్స్ టెక్నాలజీ ఏమొద్దు, నేను పాత విషయాల్ని నేను ఎప్పుడో పురాతనంలో వస్తున్న ఆ టూల్స్ని వాడుతూ లేట్ అయినా పర్లా ఇలాగే చేస్తూ ఉంటానంటే మాత్రం లేట్ అయిపోతుంది, రైట్? అలా కాకుండా నేను స్మార్ట్ వర్క్ ఓన్లీ టూల్స్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతాను, ఎఫర్ట్స్ ఏం పెట్టను, నేను టూల్స్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతా, చాలు వస్తే వచ్చింది లేకుంటే లేదని. స్మార్ట్ వర్క్ కూడా అక్కడ పనికిరాదు. ఓన్లీ టూల్స్ ఒక్కటి ఉంటే ఎఫర్ట్స్ పెట్టకపోతే రాదు. ఓన్లీ ఎఫర్ట్స్ పెడుతూ పాత మెథడ్స్లో ఉండిపోయి ఇంకా అప్డేట్ అవ్వకుండా ఉంటే అదే అయిపోతుంది, అంటే అందరిలో కల్లా వెనకబడిపోతారు. సో ఇప్పుడు పిల్లలకి నేర్పించాల్సిందంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ స్ట్రాటజీ. అది చాలా చాలా జాగ్రత్తగా నేర్పించండి. మీరు కనుక నేర్పించలేదనుకోండి, మనం రెగ్యులర్గా ఏం చెప్పేటట్టు, అరే కొద్దిగా కష్టపడరా, కొద్దిగా హార్డ్ వర్క్ చేయరా అని చెప్పేస్తూ ఉంటాం. వాడు స్మార్ట్ వర్క్లో ఉంటాడు. నాన్న ఈ రోజు నుంచి నువ్వు చేయాలనుకుంటే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ స్ట్రాటజీ, అర్థమైందా? ఇలా మీరు కనుక నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ మారుతుంది. లేకుంటే వాళ్ళందరూ సింపుల్గా
లెట్ అస్ మేక్ ఇట్ అస్ స్మార్ట్ వర్క్ చేద్దామని చెప్పాను. అలా చేయడం వల్ల చాలామంది పిల్లలు స్కూల్ డ్రాప్అవుట్స్ రేషియో నన్ను భయంకరంగా బాధ పెట్టే విషయం ఏంటంటే, అది మీ అందరికీ తెలియకపోవచ్చు. మీరందరూ మీ స్కూల్ అంటే మీ ఏరియాలో ఉండే స్కూల్లో పిల్లలు ఎలా వెళ్తున్నారో అంతవరకు చూస్తున్నారు. మీరు ఏ కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, చాలా వరకు పేరెంట్స్ తీసుకొని వచ్చి మా పిల్లడు స్కూల్కి వెళ్ళంటున్నాడు సార్, మా బాబు స్కూల్కి వెళ్ళంటున్నాడు, మా పాప స్కూల్కి వెళ్ళంటుంది. ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే ఇంట్లో నాకు బాగానే ఉంది సార్, అక్కడికి వెళ్ళి నేను అంతసేపు కూర్చొని చదవలేకపోతున్నా, వల్ల కావట్లేదు సార్. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదో ఒకటి నేను చేసుకుంటాను సార్, బిజినెస్ ఏదో ఒకటి చేస్తాను సార్, నేను స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతాను సార్. వాడు వెళ్ళి చేస్తానంటే ఫెంటాస్టిక్, కానీ కేవలం అది తప్పించుకునే దానికి కష్టపడడానికి ఇష్టం లేకుండా, పోనీ దీనికి వెళ్తానంటే మళ్ళీ దీనికి వెళ్లకుండా తర్వాత ఇంట్లో కూర్చొని కంప్లీట్ లీనియన్స్లో కంప్లీట్గా మొబైల్కో స్క్రీన్కో వెళ్ళిపోయి దాని తర్వాత బిహేవియర్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గరికి తీసుకొస్తే మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. హోప్ యూఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్. దయచేసి నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒకటి మాత్రం చెప్పండి, వాళ్ళ మీద ప్రెషర్ లేకుండా క్లియర్గా ఒకటి చేయాల్సిందంటే, నాకు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, అదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకొని చదువుతావు, నేను ర్యాంక్స్ లేకుంటే మార్క్స్ అనే ప్రెషర్ కాకుండా ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్. దాని తర్వాత నువ్వు ఎలా చేస్తావు, దానికి నీకేదైనా హెల్ప్ కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను, బట్ ఐ నీడ్ యువర్ ఎడ్యుకేషన్ అనే ఆస్పెక్ట్లో మీరు చెప్పకపోతే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఇది ఎవ్రీ ఇయర్ స్కూల్ డ్రాప్అవుట్ రేషియో అలాగే పెరుగుతూ వెళ్తుంది. అది తగ్గించాలంటే ఈ సమ్మర్ వెకేషన్ అయిపోయిన తర్వాత పిల్లలకి హార్డ్ వర్క్ కి స్మార్ట్ వర్క్ కి డిఫరెన్స్ చెప్తూ, రీల్స్లో చూసి నిన్నే ఒక కౌన్సిలింగ్ కేసుకి ఒక అతను వచ్చాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ పాపం కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతనికి చదువు కొద్దిగా యాప్ట్ లేక మొత్తం సబ్జెక్ట్స్ చాలా బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. నేరుగా ఇంటికి వచ్చి నేను ముంబై వెళ్తాను, అక్కడ క్రికెట్ నేర్చుకుని నేను క్రికెట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏంటి క్రికెట్ నేర్చుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏం చేస్తాను, నేను క్రికెటర్ అవుతానని చెప్పి వాళ్ళ మీద భయంకరమైన ప్రెషర్ పెడుతున్నాను. నేరుగా కౌన్సిలింగ్ తీసుకొచ్చారు, వాళ్ళ మామయ్య తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నేను మాట్లాడుతూ అడిగాను, ఏమైందని అడిగితే ఆ అబ్బాయి మామూలుగా చెప్పడం మొదలు, సార్ నాకు ఎందుకో డిగ్రీ చదివితే నాకు యాప్ట్గా లేదు, నాకు చదవబుద్ధి కావట్లేదు సార్, నేను క్రికెట్కి వెళ్తాను. సరే అని చెప్పి నేను ఏం మాట్లాడకుండా పెన్ను పేపర్ తీసుకొని మొత్తం ఆన్ గ్రౌండ్ రియాలిటీ పెట్టాను. అవును, నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్దాం అనుకున్నావు కదా, ఇప్పటిదాకా 10th ఇంటర్ లేకుంటే డిగ్రీ దాకా నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా, ఏదన్నా రంజీ ట్రోఫీస్ కానీ లేకుంటే ఇవేమన్నా ఆడావా అంటే, లేదు సార్ ఏం ఆడలేదు. కొన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్కడైనా కోచింగ్ తీసుకోవడం ఇవన్నీ చేసావంటే ఏమీ లేదు. పాప నిజం చెప్పాలంటే గత 19 సంవత్సరాల నుంచి ఏమీ క్రికెట్ కోసం చేయలేదు. ఓకే అయిపోయింది. సరే ముంబైకి వెళ్ళి ఎలా చేస్తాను అంటే, ముంబైకి వెళ్ళి అక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకుంటాను సార్, ఒకవేళ అక్కడ క్రికెట్ నాకు సెట్ అవ్వకపోతే అప్పుడు నేను ఏదో ఒకటి చేస్తాను సార్ అన్నాడు. సరే తమ్ముడు ఏమనుకోబాకు, ఏదో ఒకటి చేస్తాను, నీ ప్లాన్ బి ఏంటి అని అడిగాను. సార్ ఏదో ఒకటి జస్ట్ నా సర్వే కోసం ఏదో ఒకటి చేసుకొని బతుకుతాను సార్. వెరీ గుడ్ తమ్ముడు, ఒకవేళ నీ దగ్గర ఇప్పుడు ఉండే క్వాలిఫికేషన్ ఏంటన్నాడు. ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్తో ఒకవేళ నువ్వు వెళ్తే నీకేం వస్తాయి, ఏ జాబ్ సెక్టర్స్ ఏం వస్తాయని అడిగాను. వెంటనే అతను సార్ ఏదో చిన్న వస్తాయి సార్ అన్నాడు. ఎంత వస్తుంది జీతం అన్నాడు. వెంటనే అతను మనోడు చెప్పాడు, సార్ జీతం నార్మల్గా ఒక 15 నుంచి 20,000 దాకా కూడా జీతం వస్తుంది. వెరీ గుడ్ తమ్ముడు, మీ అందరికీ ఒక చిన్న లెక్క చెప్తాను, అది ఖచ్చితంగా పిల్లలకి వెళ్ళి చెప్పండి. ఒక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అది పోలీస్ జాబ్కి వెళ్ళినా కూడా, ఒక ఇంటర్ తర్వాత మీరు జాబ్కి వెళ్ళినా కూడా అక్కడికి వచ్చే పొజిషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్కి మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి. ఇంటర్ తర్వాత పిల్లలకి ఫస్ట్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి, మార్క్స్ గురించి కాదు, ముందే చెప్తున్నాను, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్పండి. ఇంటర్ తర్వాత వాళ్ళు నేరుగా పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేశారనుకోండి. నాకు ఇది చాలా మంది కానిస్టేబుల్స్తో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, మేము ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారు, కానిస్టేబుల్కి వాళ్ళు అప్లై చేశారు, ఇంటర్ వల్ల వాళ్ళకి కానిస్టేబుల్ వచ్చింది, ఫెంటాస్టిక్, వాళ్ళకి సర్టెన్ అమౌంట్ శాలరీ ఉంటుంది, ఫెయిర్ ఎనఫ్, అంతా బాగానే ఉంటుంది. ఆ కానిస్టేబుల్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ అయ్యి ఎస్ఐ స్థాయికి రావాలన్నా లేకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 10 నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా వాళ్ళకి టైం పడుతుంది. ఏది ప్రమోషన్స్ అన్నీ వచ్చి వాళ్ళు వెళ్ళడానికి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది హార్డ్ వర్క్ అనుకుందాం. పిల్లలకు అర్థం అవడానికి చెప్పాలంటే, పాపం వాళ్ళు అప్పుడు చదివే స్తోమత లేక, చదివించే వాళ్ళు లేక, ఇంటర్ తర్వాత వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు. దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎస్ఐ స్థాయికి వచ్చారనుకుందాం. అప్పుడు కూడా వాళ్ళు బాగా కష్టపడితే ఆ స్థాయికి వచ్చారనుకుందాం, పక్కన పెట్టి. ఇంకొంతమంది ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు చదువుకొని
తర్వాత ఏ గ్రూప్స్కో లేకుంటే ఎస్ఐ పోస్ట్కో ఇలా రాశారు, నేరుగా వెళ్ళి ఎస్ఐకి వెళ్ళారు అనుకుందాం, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఏదో ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ స్థాయికి వెళ్ళారు అనుకుందాం. 15 ఏళ్ళు కష్టపడి ప్రమోషన్ వచ్చి ఎస్ఐ అవడం కరెక్టా? 3 నుంచి 4 ఏళ్ల పాటు, అంటే 3 ఏళ్ళు చదువుకొని ఒక సంవత్సరం దానికోసం ప్రాక్టీస్ చేసి 4 సంవత్సరాల్లో డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్ అవడం రైటా? అర్థమైందని చెప్పేది. 15 ఏళ్ళు కష్టపడడం రైటా? 4 ఏళ్ళు చదువుకొని, స్మార్ట్గా చదువుకొని, బాగా వినండి, ఏ స్థాయికి వెళ్తారో ఒకసారి చూసుకోండి. ఈరోజు చాలామంది ఎవరైతే డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళందరూ కూడా పాపం పార్ట్ టైం కోసం, అంటే వాళ్ళకి చదువుకునే దానికి డబ్బులు లేక దానికోసం సపోర్ట్ చేస్తూ పార్ట్ టైం చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఆ రోజుల్లో చదువును నెగ్లెక్ట్ చేసి ఈ రోజు పాపం డెలివరీ బాయ్స్గా ఎంత నరకం అనిపిస్తున్నారో మాకు తెలుసండి. మీరు చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చదవాలన్నా చదవలేక, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి భవిష్యత్తును మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోలేక వాళ్ళు నరకం అనిపిస్తుంటే, వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇప్పుడు పిల్లలందరూ ఏముంది నేను ఎలాగో బతికేస్తా అంటే అది చాలా కష్టం రా బాబు. నువ్వు కనుక స్మార్ట్ స్ట్రాటజీ ఇప్పుడు అప్లై చేసుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది. ఈరోజు నాకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే, నేను ఇప్పటికీ చాలా సెషన్స్లో కూడా చెప్పాను, నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏం తెలుసా? 8th క్లాస్లో మా నాన్నగారు చనిపోతే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఏ మెకానిక్ షాప్కి వెళ్ళి పని చేస్తుంటే ఈరోజు ఒక మెకానిక్గా ఉండిపోయాడు, ఏదో ఒక చిన్న పనిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు. కానీ నేను 2 ఆప్షన్ చూస్ చేసుకున్నాను. నా పేరు పక్కన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి ఆ రోజు 2 ఆప్షన్ చూస్ చేసుకొని దాదాపుగా 10 సంవత్సరాలు నేను చదువుకి నేను స్మార్ట్గా వర్క్ చేశాను. కాబట్టి ఈరోజు నాకు అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే కారణం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీని చూసి. అర్థమైందా? ఒకవేళ నేను ఏదైనా చిన్న పని చేస్తూ ఒక మెకానిక్ గానో ఒక హోటల్లో పని చేసుకుంటూ ఉండిపోతే నాకు రెస్పెక్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు. అర్థమైందా? ఈరోజు పిల్లలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే, అరే ఏదో నువ్వు స్మార్ట్కి వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళే ట్రాక్ చాలా తప్పు. అక్కడ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. అదే హార్డ్ వర్క్ నేను ఇప్పుడు అబ్బాయితో మాట్లాడాను. అదే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై వెళ్ళి అక్కడ ఎవరో ఒకరి దగ్గర పనిచేసి వాళ్ళు ఇచ్చే 20-30 వేల జీతం కోసం నువ్వు రాత్రి బౌలు కష్టపడి పనిచేస్తావు కదా. అక్కడ పడే కష్టమేదో అదే తీసుకెళ్ళి ఇప్పుడు డిగ్రీ బ్యాక్లాగ్స్ ఏదో ఉందో దానికోసం కష్టపడితే దాంట్లో 100% కష్టపడాలి. ఏది అక్కడ ముంబైలో అదే కష్టం ఇక్కడ 20% కష్టపడితే నీ డిగ్రీ కంప్లీట్ అయితే తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఎంట్రీ జాబే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఎందుకు మిస్ చేసుకుంటున్నావు? అక్కడికి వెళ్ళి ముంబైలో ఎక్కడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతంత టైం వేస్ట్ చేస్తూ అక్కడ హార్డ్ వర్క్ చేసే బదులు ఇక్కడ అదే హార్డ్ వర్క్ 20% పెడితే నీ భవిష్యత్తు మారద్దంటే ఎందుకు చేయలేకపోతున్నారు? చాలా మంది పిల్లలు ఇదే మిస్ అవుతుంది. దయచేసి వాళ్ళకి చెప్పాల్సింది, వాళ్ళు ఒకవేళ ట్రాక్ తప్పుతున్నప్పుడు మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్ళకి మిలిటరీలో కానీ నా ఫ్రెండే ఉన్నాడు, నాకు ఇప్పటికీ చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చేసిన పొరపాటుని వీడు చేయకూడదని చెప్పి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఈ ఐడియా చెప్పారంట. అరే నేను ఇంటర్ కంప్లీట్ చేసి నేను డిఫెన్స్లోకి వెళ్ళాను, ఆర్మీలోకి వెళ్తే నేవీలో నార్మల్గా రాడార్ సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ కొడుకు ఏం చేశారంటే, అమిటీలో నేను సైకాలజీ చదువుతున్నప్పుడు అబ్బాయి బీటెక్ చదివిన తర్వాత నేరుగా నేవీలోకి వెళ్ళాడు, ఆఫీసర్ స్థాయికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు ఇప్పటికీ ఆఫీసర్ స్థాయికి రావాలంటే ఇప్పుడల్లా అవ్వదు. ఆయన 25 years నుంచి వర్క్ చేస్తున్నాడు. మనోడు 4 years బీటెక్ చదువుకొని 1 year దానికోసం పనిచేసి నేరుగా ఆఫీసర్ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, 25 years 5 years దేన్ని హార్డ్ వర్క్ అంటారు, దేన్ని స్మార్ట్ వర్క్ అంటారు? ఇది పిల్లలకి మనం నేర్పాలి. లేకపోతే వాళ్ళు వచ్చి నేను 100 కోట్లు సంపాదిస్తాను, నేను 500 కోట్లు సంపాదిస్తా అని చెప్పి స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో తెలియక రాంగ్ వర్క్ని స్మార్ట్ వర్క్ అనుకొని భ్రమలో బతికేస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దయచేసి ఈ విషయాన్ని ఈ జనరేషన్ పిల్లలకి మీరు అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఇంకా లేకపోతే సార్ ఇలాంటి విషయాలు ఎలా చెప్పాలంటే, స్టే ట్యూన్డ్. జూన్ 1వ తారీఖు నేను ఒక అద్భుతమైన ఈవెంట్ చేస్తున్నాను. జూన్ 1వ తారీఖు హైదరాబాద్లో పేరెంటింగ్ మీద ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ చేయబోతున్నాను. ఉదయం మామ్స్కి, మధ్యాహ్నం పేరెంట్స్కి సూపర్ మామ్ అనే ప్రోగ్రామ్ ఎలాగో నేను రన్ చేస్తున్నాను. సూపర్ మామ్ వాళ్ళకి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ వచ్చి పేరెంటింగ్కి మల్లికార్జున్ గారు, రమారవి గారు, నేను అందరం కలిసి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ హైదరాబాద్లో జూన్ 1వ తారీఖు ఆదివారం చేస్తున్నాం. సాయంత్రం 7:30కి ఒక వీడియో వస్తుంది. పేరెంటింగ్లో ఉండే ఛాలెంజెస్ అన్నిటికీ 1 stop సొల్యూషన్గా నేను రిలీజ్ చేస్తాను. ఇప్పుడే మీరు రిమైండర్ పెట్టుకోండి, జూన్ 1వ తారీఖు సాయంత్రం 7:30కి ఆ వీడియో రిలీజ్ అవుతుంది. దాంట్లో ఇటువంటి విషయాల్లో పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలో మీ అందరికీ ఎంతమందికి ఆ హెల్ప్ కావాలి? సార్ ఇప్పుడు జనరేషన్లో పిల్లల్ని పెంచడం ఎందుకు సార్ అంత ఛాలెంజ్ అంటే,
200%. ఇంతకుముందు ఊరికే మీలో చూసారు లేదు, ఒక 5-6 పిల్లలు ఉంటే, 5-6 సంతానం ఉంటే ఫస్ట్ వాడు రెండోవాడిని, మూడోవాడిని, నాలుగోవాడిని చూసుకుంటూ అలా ఆడుతూ పెంచేసేవాళ్ళు. హ్యాపీగా బయటికి పంపించేవాళ్ళు. వాడు ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం వచ్చినా పట్టించుకునే వాళ్ళు కదా, అలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకరున్న ఇద్దరున్న వాళ్ళని పెంచేసరికి అంత బర్డన్గా ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఈ టైంలో పేరెంటింగ్ చేయడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దానికి మీలో ఎంతమందికి హెల్ప్ కావాలి? కింద చాట్ బాక్స్లో హెల్ప్ అని రాయండి, సో దట్ ఐ కెన్ గెట్ టు నో ఎంతమందికి హెల్ప్ కావాలి. సరే, ఇంకా ఎంత బాగా కనెక్ట్ అవ్వచ్చు, ఇంకా పిల్లలతో టైం ఎంత బాగా స్పెండ్ చేయొచ్చు, వాళ్ళతో ఇంకా ఎంత బాగా కనెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి మీలో ఎంతమందికి హెల్ప్ కావాలి? ఎంతమందికి ఆ సపోర్ట్ కావాలి? ఖచ్చితంగా ఈ రోజుల్లో వెరీ గుడ్ నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ టు నో. ఎవ్రీ వన్ నీడ్ దట్ సపోర్ట్. సపోర్టే హెల్ప్ అంటే మళ్ళీ నేను ఏదో ఆస్తులు రాస్తాను నేను చెప్పనులే, కానీ ఎంతమందికి పేరెంటింగ్లో సపోర్ట్ కావాలి? ఇప్పుడు వాడిని స్క్రీన్ ఆపొద్దన్నా వాడు ఆపట్లేదు సార్. స్కూల్కి వెళ్ళమంటే వాడు దాన్ని స్కూల్కి మారాన్ చేస్తున్నాడు. హోంవర్క్ రాయిపించడం, వాళ్ళ చేత అన్నీ చేయించడం చాలా బర్డన్గా ఉంటుంది సార్. అటువంటిది ఏమేం చెయ్యాలి? ఎవరెవరికి సపోర్ట్ కావాలో రాయండి. జూన్ 1వ తారీఖు సాయంత్రం 5:30కి ఆ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఏంటో నేను ఆ రోజు రిలీజ్ చేస్తాను. ఇది ఫస్ట్ థింగ్. జూన్ 1వ తారీఖు మేము ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ చేస్తున్నాం. అది హైదరాబాద్లో శిల్పకళా వేదికలో ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఎంట్రీ, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉండవు. అలా ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ చేస్తున్నాను. ఆ రోజు మాత్రం పేరెంటింగ్కి నెక్స్ట్ రెవల్యూషన్. అందులో 2 తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు పర్టికులర్గా పేరెంట్స్ పిల్లల కోసం ఎక్కువ అన్ని వర్క్స్ అన్నీ చేస్తుంటాం. అటువంటి పేరెంట్స్కి సపోర్ట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం నేను ఒక బిగ్గెస్ట్ థింగ్ లాంచ్ చేస్తున్నాను. అదేంటో జూన్ 1వ తారీఖు సాయంత్రం 7:30కి, ఆదివారం రోజు సాయంత్రం 7:30కి సోషల్ మీడియాలో లాంచ్ చేస్తాను. గెట్ రెడీ. ఓకే, ప్రతి పేరెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడుండే మీ పిల్లలకి కరెంట్ షాక్ కొడుతుందంటేనే మనం చాలా జాగ్రత్త పడతాం. వేడి నీళ్ళు దగ్గర ఉన్నప్పుడే పిల్లల్ని చాలా దూరం పెడుతూ ఉంటాం. వేడి నీళ్ళు ఎక్కడైనా దగ్గరగా ఉన్నాయంటే, వేడి వస్తువులు ఉన్నాయని దూరంగా పెడుతూ ఉంటాం. అటువంటిది చుట్టుపక్కల మొత్తం చెడగొట్టడానికి ఎన్ని ఉన్నాయో అన్నీ ఈ జనరేషన్ పిల్లల చుట్టూ ఉన్నాయి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? అది గేమ్స్ రూపంలో అవ్వచ్చు, గ్యాడ్జెట్స్ రూపంలో అవ్వచ్చు, బయట డ్రగ్స్ అనే రూపంలో అవ్వచ్చు, వెధవ కల్చర్ రూపంలో అవ్వచ్చు. మంది కాదు, మంది అద్భుతమైన కల్చర్, ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి అంటగడుతున్న ఈ రాంగ్ కల్చర్స్ నుంచి అవ్వచ్చు. ఇవన్నీ కలిపి ఈ మధ్యలో పిల్లాన్ని వీటన్నిటికీ దూరంగా సమాజంలో ఉంటూ తీసుకురావాలంటే ఖచ్చితంగా సపోర్ట్ కావాలి కదా. వీటన్నిటి కలిపి నేను స్ట్రాంగెస్ట్ థింగ్ జూన్ 1వ తారీఖు రిలీజ్ చేస్తున్నాను. స్టే ట్యూన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ లైవ్. గెట్ రెడీ. ఇప్పుడు మాత్రం పేరెంటింగ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. దానికి మనకు సపోర్ట్ సిస్టమ్ కావాలి. అర్థమైందా? ఆ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటో జూన్ 1వ తారీఖు సాయంత్రం 7:30కి మనం మాట్లాడుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈరోజు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ పిల్లలకి ఎలా నేర్పించాలనే వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లోనో సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీ వల్ల ఒక్క ఫ్యామిలీ లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షేర్ చేయగానే నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకసారి చూసి ఒరే అవును కదా ఈ పాయింట్ అని చెప్పి వాళ్ళ లైఫ్లో అది ఇంపాక్ట్ చేస్తే దాని క్రెడిట్ మీకే వస్తుందండి. ఇట్స్ ఎ ట్రూ బ్లెస్సింగ్. దయచేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. పేరెంట్స్కి ఆ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ డిఫరెన్స్ పిల్లలకి రైట్ వేలో నేర్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, స్మార్ట్ ఫోన్స్ యూస్ చేసినంత మాత్రం స్మార్ట్గా అయిపోతున్నట్టు కాదండి. స్మార్ట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తేనే లైఫ్లో ఉపయోగపడుతుంది. అదేంటో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ లైవ్. విల్ మీట్ సూన్. థ్యాంక్ యూ.